రిషిరాజ్ ఛానల్ టీవీ. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. మున్సిపల్ వద్దు గ్రామ పంచాయతీ ముద్దు అంటూ ధర్నాలు చేస్తున్న నాయకులు స్వార్థ రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర యోజన సంఘాల ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన ఉద్యమకారుడు మంద భాస్కర్ మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ కావాలని ప్రపోజల్ చేసిన నాయకులు నేడు వారి స్వార్థ రాజకీయాల కోసం రోడ్డుపై ధర్నాలు చేయడం సరికాదని, అమాయక రైతులను, ప్రజలను రోడ్డుపై బటాయించడం ఎంతవరకు సమంజసమని మీడియా ముందు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అభివృద్ధి అంటే ఎప్పటికీ ఒకేలా ఉండటం కాదని, పల్లెలు పట్టణాలు కావాలి, పట్టణాలు అభివృద్ధి చెందాలి అని వారు తెలియజేశారు. నా పేరు మంద భాస్కర్ రెడ్డి. మాది గుమ్మడిదల మండలం, గ్రామం కూడా గుమ్మడిదలనే. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులుగా పనిచేసినటువంటి సందర్భాలు, ఇప్పుడు కూడా ఉద్యమకారులుగా పనిచేస్తూ ఉన్నాం. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా నిరంతరంగా గత 30 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. మొదటగా మా గుమ్మడిదల గ్రామం ఒక పల్లెగా ఉండేది. ఆ పల్లెని తీసుకొచ్చి గ్రామం చేశారు. ఆ గ్రామాన్ని గ్రామ పట్టణం చేశారు. మేజర్ గ్రామ పంచాయతీ చేశారు. మేజర్ గ్రామ పంచాయతీ తర్వాత మండలం చేశారు. గుమ్మడిదల గ్రామం మండలం అయిందనంటే డెవలప్మెంట్కు చెరువు అవుతున్నట్టే లెక్క. నిన్న అఖిలపక్షం అని చెప్పేసి బొంతపల్లి కమాన్ దగ్గర కొంతమంది కావాలని గుమ్మడిదల మండలిని మున్సిపాలిటీ చేయొద్దన్న దురుద్దేశంతో వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్కడ దెబ్బతింటాయో అనేటటువంటి భయంతో తప్ప పేద బడుగు బలహీన ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కాదు. అది వాస్తవం చెప్తున్నాం. మేము అభివృద్ధి చెందితేనే అందరం అభివృద్ధి అవుతాం. గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇంకా ఇతరమైనటువంటి లావాదేవీలకు సంబంధించిన అంటే ఆర్థికపరమైనటువంటి విధానాలు కానివ్వండి, వాటన్నిటిని కూడా మనం సంరక్షించుకొని వాటిని మనం అంటే ప్రభుత్వం ద్వారా ఏది చేయాలనుకుంటున్నారు దాని ప్రకారంగా మేమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలన్నటువంటి సదుద్దేశం ఏదైతే అసెంబ్లీలో ప్రకటించారో మంత్రి గారు వారు ప్రకటించిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అభివృద్ధి చెందాలి, గ్రామాలు పట్టణాలు కావాలి, పట్టణాలు నగరాలు కావాలి. అట్లా అభివృద్ధి చెందినప్పుడే పేద ప్రజలకు న్యాయం దొరుకుతుంది. ముఖ్యంగా ప్రజలకు తెలియనటువంటి విషయం వాళ్ళకు లేని కల్పిస్తున్నారు. ఏంటంటే మీ ఇళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్సులు పెరుగుతాయి, మీరు గ్రామ పంచాయతీలో పోయేదానికంటే మున్సిపాలిటీలో పోతే ఎక్కువ అవుతాయి. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేసి ప్రజలను గందరగోళంలో తయారు చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఎమ్మెల్యే గారు గుడెం మైపాల్ రెడ్డి గారి సహకారంతోనే ఈరోజు మున్సిపాలిటీ అయింది. 100% మేము చెప్పగలుగుతాం. ఎందుకనంటే అన్న ఆ రోజు కూడా మండలి కావాలన్నా అని కోరుకున్నాం. మేము 13 గ్రామ పంచాయతీలో తీర్మానం చేసినాం. 13 గ్రామ పంచాయతీలో గ్రామ సభలలో తీర్మానం చేసి వారికి సమర్పించినాం. చేసిన తర్వాతనే వారు సంబంధిత హరీష్ రావు గారితో, మంత్రి గారితో మాట్లాడి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ రోజు గుమ్మడిదలను చేపించారు మండలి. వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం, గుడెం మైపాల్ రెడ్డి గారికి 100%. ఎందుకంటే చిన్నగా ఉన్నాము, ఎప్పటికట్లే ఉండాలంటే మాత్రం సరైనటువంటి విధానం కాదు. పెరగాలి, డెవలప్ కావాలి, పల్లెలు పట్టణాలు కావాలి. మన ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడం కోసం నిరంతరంగా మేము సంకుటిత దీక్షతో గ్రామ అభివృద్ధి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా పనిచేసినామో తెలంగాణ వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సబ్బండ వర్ణాలకు న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా ఎల్లవేళలా ప్రభుత్వానికి సహకరిస్తాం. ప్రభుత్వం ఒకవేళ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే కూడా మేము వ్యతిరేకించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఎవరైనా కానీ నిక్కాసుగా నిజాయితీగా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకోవాలి. కానీ కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కావాలని మున్సిపాలిటీ కావద్దు, మాకు గ్రామ పంచాయతీ ముద్దు అని అంటే మరి ఆనాడు ప్రకటించినటువంటి మండలు మాకు వద్దు, మాకు గ్రామమే కావాలని ఎందుకు చేయలేరని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజానికి పేద బడుగు బలైన వర్గాలకు వాళ్ళకి ఎట్లాంటి
అవాంఛమైనటువంటి ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బంది కలగదు. దానికి గవర్నమెంట్ హామీ ఇస్తుంది, మేమందరం అండగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామంలో గుమ్మడిదల గ్రామంలో ఒక పార్టీ 60% వరకే పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నారు, మిగతా వాటికి లేదు. ఎందుకు కట్టారండి? డెవలప్ అవుతలేదు అంటే ఎక్కడి నుండి అవుతుంది? మీరు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి. హక్కులు అడుగుతారు కానీ బాధ్యతలు ఎందుకు వహించరు? సమాజం బాగుపడాలని అంటే నా బాధ్యతలతో పాటు హక్కులు కూడా అన్నిటినీ నేను వాడుకోవాలి, నేను యూజ్ చేసుకోవాలి. ఒక పౌరుడిగా నేను కోరుకుంటున్నాను, నా హక్కులతో పాటు బాధ్యతలు కూడా నేను వహిస్తా అని చెప్పి నేను నికాసుగా చెప్తాను. ఆ విధంగా ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తి నాకు ఆదర్శం. ఆయన ఇచ్చినటువంటి అడుగులు, ఆయన చెప్పినటువంటి మాటలే నాకు ఆదర్శం. కాబట్టి నిజాయితీగా నికాసుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మన గుమ్మడిదల మండలంలో ఇప్పుడేదైతే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో మున్సిపాలిటీ కావాల్సిందే. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రభుత్వము అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారంగా మేము వారందరికీ స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా మున్సిపాలిటీ కావాలి. రాబోయే రోజులలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఒక 20 సీట్లు పెరగాలని చెప్పి మేము కోరుతున్నాం. 14 నుంచి 20 సీట్లు పెరగాలి, కౌన్సిలర్ సీట్లు పెరగాలి. మా మండలం పెద్దది, 1,60,60,000 వరకు జనాభా ఉంది మాకు, ఓటర్లు. కాబట్టి మాకు 20 కౌన్సిలర్లు కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి మాకు కౌన్సిలర్స్ పెంచే విధంగా ప్రభుత్వం ఇది ఒక చొరవ తీసుకోండి. ఈ 5 గ్రామ పంచాయతీలు ఏవైతే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడం కోసం మేమందరం కూడా అకుంఠిత దీక్షతో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇది మా స్వార్థం కాదు, మేము పేద ప్రజల కోసము, గ్రామాల అభివృద్ధి కోసము అకుంఠిత దీక్షతో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కానీ నాయకులారా గుర్తించండి, మీకు రాజకీయ నిరుద్యోగులు అవుతారన్న ఉద్దేశంతోనే మీరు రోడ్డెక్కారే తప్ప ప్రజల కోసం మీరు ఏమాత్రం చేస్తలేరని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మీకు ఆ ఆలోచన విధానం ఉంటే ఈరోజు 10 రూపాయలు సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు మీరు నాయకులారా. మరి రేపు మాకు ఆ సోర్సెస్ ఉంటాయా లేవా అనేటటువంటి దురుద్దేశము మీకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో పేద ప్రజలను వాడుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం అండి ఇది న్యాయమేనా? మనం డెవలప్ కావాలి, ఇతరులను డెవలప్ చేయాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామంలో సమస్యలు లేకుండా మనము నిర్మూలించాలి, ప్రభుత్వానికి సహకరించాలి. ప్రతిపక్షం ఉండొచ్చు, కానీ ప్రజలకు మేలు జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. అట్లాంటప్పుడే స్వామి వివేకానంద మనకిచ్చినటువంటి సూక్తి, ఆయనతో పాటు స్వతంత్రంలో ఎంతోమంది అమరులయ్యారు, మహాత్మా గాంధీ అట్లాంటి పెద్దలు, వాళ్ళు ఇచ్చినటువంటి సూక్తులన్నింటిని కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆశయం ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే అందులో పొందుపరిచిండో రాజ్యాంగంలో దాని ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టే ఇవాళ గుమ్మడిదల మండలం అయింది. ఆ మండలం అయింది కాబట్టి ఆ మండలాన్ని డెవలప్ చేసుకోవాలి. మున్సిపాలిటీ ఖచ్చితంగా కావాలి. మున్సిపల్ అయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ అసెంబ్లీ స్థానం కూడా కావాలని మేము కోరుతా ఉన్నాం. దయవుంచి మాకు అసెంబ్లీ స్థానాన్ని కూడా ఇక్కడ నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎట్లా ఉందో, పటంచెరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎట్లా ఉందో, గుమ్మడిదల కాన్స్టిట్యూన్సీ కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని ప్రజల ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం, ప్రజల పక్షాన్ని కోరుతా ఉన్నాం. నిన్న రోడ్డు మీద కూర్చున్నటువంటి వ్యక్తులు గౌరవ శాసనసభ్యులు పటంచెరు ఎమ్మెల్యే గుడం మైపాల్ రెడ్డి గారి ముంగట గుమ్మడిదల మున్సిపాలిటీ చేయాలని ఒప్పుకున్నటువంటి వ్యక్తులు రోడ్డు మీద కూర్చోవడం ఎంతవరకు సమంజసం అండి? ఇది ఇంకొకటి మాట్లాడడం, పేద ప్రజలను తప్పుదోవ పట్టియడం, అటు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టియడం ఎంతవరకు సమంజసం అండి? ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీద్దాం, దాంట్లో తప్పు లేదు. ప్రభుత్వం పేద ప్రజలకు అన్యాయం చేసినప్పుడు నిలదీయాల్సినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా, ఒక నాయకుడిగా, ఒక వ్యక్తిగా అది అవకాశం ఉంటుంది. కానీ ఒక గుడం మైపాల్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గారి దగ్గర ఒప్పుకొని ఈరోజు రోడ్డు మీద కూర్చొని మేము ఏదో యాక్టింగ్ చేస్తున్నాం జనాల ముంగట అని చెప్పి ఒప్పుకోవడము, వ్యతిరేకించడము ఇది సరైనటువంటి విధానం కాదు. ఈరోజు నేను గుడం మైపాల్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా మున్సిపాలిటీ చేసినందుకు
వారికి నిజంగా శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారుడిగా నా బాధ్యతగా నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మున్సిపాలిటీ అయ్యే విధంగా మా ఎంపీ గారు, అదేవిధంగా రఘునందన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. రఘునందన్ రావు గారు, మా మున్సిపాలిటీని ఖచ్చితంగా మా అభివృద్ధి చేసే విధంగా మీరు పై కమిటీ కేంద్రంతో మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారితో మేము గూడెంమైపాల్ రెడ్డి గారితో మేము విజ్ఞప్తి చేస్తాం. మా మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విధంగా ఆ దిశగా మీరు ప్రయాణించండి, మాకు సహకరించండి. మేము ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా మీకు ఏ రకమైనటువంటి సహకార సంఘాలు కావాలన్నా, రైతుల నుంచి కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, కార్మికులు కానీ, అనేక రకాల అన్ని రకాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థి విభాగంతో సహా అందరం కూడా, వికలాంగులతో సహా అందరం, వృద్ధులతో సహా అందరం మేము సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ రాజకీయ నిరుద్యోగులు అవుతారో అన్నటువంటి దురుద్దేశంతో ఎక్కడ ఎంపీటీసీలు ఉండేవో ఖాళీలు అవుతాయి, అవి ఉండయి. సర్పంచులు ఉండరు, అవి ఉండయి. వార్డు మెంబర్లు ఉండయి. కాబట్టి మేము నిరుద్యోగులం అవుతామన్న దురుద్దేశం, మీకు ఆవేదన, బాధ, మీకు ఆక్రోశం, ఆ బాధ ఉంది. ఆ బాధను మీలో మలుచుకోండి. ఎందుకంటే స్థానిక గూడెంమైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ఒప్పుకొని సంతకాలు పెట్టిరు, మీరు కూర్చున్నటువంటి వ్యక్తులే. దానికి సంబంధించిన కాయిదాలు మా దగ్గర ఉన్నాయి, మేము ఇస్తాం. మీకు గూడెంమైపాల్ రెడ్డి గారి దగ్గర ఒప్పుకొని ఎవరైతే లెటర్లు ఇచ్చారో వాళ్ళే కూర్చున్నారు. వాళ్ళకు మేము ఈ లెటర్లు మీ పత్రికల ద్వారా మేము ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజకీయ నిరుద్యోగులు అవుతారని, వార్డు మెంబర్లు ఉండరని, ఎంపీటీసీలు ఉండరని, జడ్పీటీసీలు ఉండరని, ఎంపీపీ ఉండరనే దురుద్దేశంతో మీరు కావాలని ఉన్నటువంటి స్థానిక పరిశ్రమలలో ఆధిపత్యం చెలాయించాలన్నటువంటి దురుద్దేశంతో మీరు పేద ప్రజలను వాడుకొని మీరు ఈరోజు ధర్నాకు కూర్చున్నారే తప్ప ప్రజలకు ఏమాత్రం సేవ చేద్దాం, గ్రామాల అభివృద్ధి చేద్దాం, గుమ్మడిదల గ్రామాన్ని మున్సిపాలిటీగా చేద్దామనేటటువంటి సదుద్దేశం మీకు లేదు. అట్లాంటి వాళ్ళు అయితే ఆ రోజే మండలి ఏర్పాటైన రోజు మాకు మండలి వద్దు, మా గ్రామీణ కావాలని చెప్పి కూర్చొని ఉంటుంది. ఎందుకు కూర్చోలేదని ప్రశ్నిస్తున్నా. ఇది వాస్తవం, ఇది నికాజా మాట్లాడతాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాలు, పేద ప్రజలు ఎంత బాధలు పడుతున్నారు. వాళ్ళు ఎంత ఈరోజు వాళ్ళ పరిస్థితులు, ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా వాళ్ళ పరిస్థితులు ఎంత హీనంగా ఉన్నాయి. చూసేటటువంటి నాదులు లేకుండా అయిపోయాయి. వాళ్ళ పరిస్థితులన్నింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అటు మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, రైతులు కానివ్వండి. ముఖ్యంగా ఇవాళ అన్నం తింటున్నాం అంటే రైతులు. వాళ్ళకు కూడా మనం అన్ని రకాలుగా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భం ఎందుకు అడుగుతున్నా అంటే రేపు గ్రామాలు మున్సిపాలిటీ ఏర్పాటు అయిన తర్వాత వచ్చేటటువంటి సిఎస్ఆర్ ఫండ్ మొత్తం మున్సిపాలిటీ కేటాయిస్తారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అవుతాయి, ప్రతి గ్రామంలో మురికి కాలువలు అవుతాయి, ప్రతి గ్రామంలో వీధి లైట్లు అవుతాయి, ప్రతి గ్రామంలో అర్హులైనటువంటి వారికి ఇండ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పేదోళ్ళకి ఏదైనా ఆపత్తు సంపద జరిగినప్పుడు నిలబడడానికి కార్పొరేటర్లు ఉంటారు, అవసరమైతే వైస్ చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్తో కాకపోతే చైర్మన్ గారు ఉంటారు, చైర్మన్తో కాకపోతే కమిషనర్ గారు ఉంటారు, కమిషనర్ కాకపోతే హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు. ఇవి బాధ్యత చేసుకొని మనము అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సినటువంటి అవసరం మీకుంది. నాయకులారా, మీరు అన్ని పక్షాలని చెప్పారు, అక్కడ ఒక్క పక్షమే కనిపించింది తప్ప మిగతా పక్షాలు ఏం కనబడి. ఎవరైతే లెటర్లు ఇచ్చారో ఎమ్మెల్యే గారికి వాళ్ళే కనిపించారు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇది మీ స్వార్థం మానుకోండి. ఈ దురుద్దేశమైనటువంటి ఆలోచన పేద ప్రజల మీద రుద్దకండి. దయించి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మాకు మున్సిపాలిటీ ఏర్పాటు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు అన్ని విధాలా మేము సహకరించడానికి, అన్ని వర్గాల నుంచి మేము సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపే విధంగా మేము సహకరిస్తామని చెప్పి మీకు మాట ఇస్తున్నాం. కాబట్టి మీరు మాకు గుమ్మడిదల మండలం ఏదైతుందో దాన్ని మున్సిపాలిటీగా మార్చాలని చెప్పి మరొకసారి మా స్థానిక శాసనసభ్యులు గూడెంమైపాల్ రెడ్డి గారికి, మా స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారికి, మళ్ళీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మాకు ఖచ్చితంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.